గార్లిక్ చిల్లీ పరోటా గోధుమ పిండితోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా వచ్చినాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ 1.5 కప్పుల గోధుమ పిండిని తీసుకొని అందులోకి ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పైన ఆయిల్ రాసి మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉప్పు, కారము, కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న చపాతీల్ని ముద్దల్లా చేసుకొని ఫస్ట్ పొడిపిండి రాసుకుంటూ ఇలా పల్చగా చపాతీని ప్రిపేర్ చేసుకొని పైన వెల్లుల్లి స్టఫింగ్ని ఇలా పెట్టుకొని ఒకదాని పైన ఒకటి నేను చూపించిన విధంగా పరుచుకోవాలండి. అలా మొత్తాన్ని చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని నేను చూపించే విధంగా రౌండ్గా గట్టిగా చుట్టుకోవాలి. అలా చేయటం వల్ల పరోటాలు పొరలు పొరలుగా చాలా బాగొస్తాయండి. ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని చపాతీ కన్నా కొంచెం మందంగా ఈ పరోటాలని చేసుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి పెనం పైన ఈ పరోటాని వేసుకొని 2 పక్కల ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవటమే అండి. ఎంతో గార్లిక్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో.